జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఓం సత్యనారాయణ స్వామినే నమః. ప్రథమాధ్యాయం సమాప్తం. నాయన కొబ్బరికాయ కొట్టు నాయన. శ్రీ రమా సత్యనారాయణ ద్వితీయ కథ ప్రారంభ. పూర్వము కాశీనగరమున బ్రాహ్మణుడుండేవాడు. సార్ అది ఉడిగారు. దయచేసి ఎలాంటి కూడా వాసేయకండి. మీరు అడిగిన డబ్బు తొందరలో సర్దుబాటు చేస్తాను. అలా చెప్పి నన్ను పుడి కుట్టించి పెళ్లి చేసుకున్నాడు. ఈ రోజు మాత్రం వదిలేదు లేదు. పూజ అవ్వగానే మీ బండారం బయట పెడతాను. ఏంటి శ్రీశైలం, ఏదైనా సమస్య? అంటే అది సమస్య అంటే సమస్యే. పెద్ద చేసుకోవడం చిన్న చేసుకోవడం అది మన చేతుల్లో ఉంటుంది. ఏంటది? అది అంత ముఖ్యమైనదేం కాదండి. శ్రీ రమా సత్యనారాయణ పంచమాధ్యాయ 5వ కథ. పూర్వము తుంగధ్వజుడనే మహారాజు కలడు. అతను తన ప్రజలను కన్నబిడ్డల వలె చూచుచూ బ్రాహ్మణులకు అనేక దానములు చేయుచూ చక్కగా చూశాను. ఒకనాడు అడవికి పోయి, త్వరగా హారతి వెలిగించవయ్య పంతులు. నేను 2 కుటుంబాల మధ్య నిప్పు రాజేయాలి. శ్రీ రమా సత్యనారాయణ స్వామికి ఆ హారతి పళ్ళను తీసుకోండి. అమ్మా విద్య, హారతిని వెలిగించమ్మా. అంటారు కదా పంతులు గారు. అనడం కాదమ్మా, అదే నిజం కూడా. ఇన్నేళ్లుగా నేను పూజలు వ్రతాలు చేస్తున్నాను. హారతి కొండెక్కడం చూశాను కానీ ఇలా పేలడం నేను ఎప్పుడు చూడలేదమ్మా. ఎలాంటి ఉపద్రవం ఈ జంట జీవితంలో వస్తుందోనని చాలా భయంగా ఉందమ్మా. మీరలా అంటుంటే మాకు భయమేస్తుందండి. మావయ్య గారు అరిష్టం అంట. ఏం జరుగుతుందో ఏంటో. పంతులు గారు, అరిష్టం అంటే ఎలాంటిది? అది చెప్పలేము నారాయణ గారు. ధనం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఆయుష్ కూడా కావచ్చు. పిల్లనిచ్చి దరిద్రాన్ని తగిలించుకున్నావన్నమాట మావయ్య గారు. పద్మ, ఏం మాట్లాడుతున్నావు? ఉన్నదే కదా అన్నాను. మాకు ఆస్తి లేకపోవచ్చు, కానీ ఉన్న దాంట్లో ఆనందంగానే ఉన్నాం. మా ఇంట్లో ఇప్పటి వరకు ఎప్పుడు ఇలా జరగలేదు. అంటే మా విద్యా శ్రీనిధులు ఇంట్లో అడుగు పెట్టడం వల్లే ఇలా జరిగిందంటున్నావా? అమ్మ పద్మ, గిరిజ ఉద్దేశం అది కాదమ్మా. ఇప్పటి వరకు ఇలా జరగలేదు అంది, అంతే. మీరు కూడా అదే అంటున్నారు. మేం వెంటపడి మరీ ఈ సంబంధం కావాలనుకున్నాం కదా, అందుకు మాకిలా జరగాల్సిందే. చూసారా మావయ్య గారు, ఇప్పుడే ఇలా అంటున్నారు. రేపొద్దున ఈ ఇంట్లో ఏ కీడు జరిగినా దానికి కారణం మన విద్యా నిధులనే అంటారు. మీరేమో విద్య అదృష్ట దేవత అంటారు, వీళ్లేమో విద్య పాదమే అరిష్టం అంటున్నారు. గతిలేని వాళ్ళకి నడమంత్రపు సిరొస్తే ఇలాగే ఉంటుందేమో మరి.
మాటలు జాగ్రత్తగా రాని. ఏంటి మాటకి ముందు గతి లేదు అంటున్నావు? అంత గతి లేనింటికి మీ అమ్మాయిని ఎందుకు పంపించారు? అది అలా అడుగు మావయ్య. చిన్నదానికి కూడా పెడార్థాలు తీస్తుంది. వీళ్ళకి అలా పెడార్థాలు తీసుకోవడం మొదటి నుంచే ఉందక్క. మ్మ్. ఏమమ్మా పద్మ, మాకు కాదు గతిలేంది, మీకు. మండపంలో శ్రీనిధి పెళ్లి ఆగిపోతే నేను తాలి కట్టి మీ అందరి పరువు కాపాడాను. మీరు ఈ ఇంటికొచ్చినప్పుడు తల దించుకుని రావాలి, అణిగి మణిగి ఉండాలి. సుబ్బు, చిన్న విషయాన్ని రాద్ధాంతం చేకు. ఇదింతటితో ఆపే. ఎందుకు ఆపాలమ్మా? ఎందుకు ఆపాలి? నువ్వు ఆగనిది. ఇంతకు ముందంటే గణపతి పెళ్లి ఆగిపోతుందనే భయంతో మా నోరు మూయించావు. కానీ ఇప్పుడు మనం వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదు. ఆదినారాయణ గారి ఇద్దరు ముద్దుల కూతుళ్ళ జీవితాలు మన చేతుల్లో ఉన్నాయి. ఏంటి సుబ్బు, బెదిరిస్తున్నావా? జాగ్రత్తగా ఉండమంటున్నాను. మావయ్యకి కోపం తెప్పించకండి, మర్యాదగా క్షమాపణలు చెప్పండి. లేకపోతే మీతో సంబంధం తెంచుకోవడానికి కూడా వెనకాడ్రు. అవునా? సరే, కూతుళ్ళని తీసుకెళ్ళిపోమను. తీసుకెళ్ళి ఇంకో పెళ్లి చేస్తాం చూడండి. ఇంత జరిగినా ఇంకేం ఆలోచిస్తున్నారు మావయ్య? పదండి వెళ్ళిపోదాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.